ఎందుకు పట్టణాల మీదకి తీర్పు వస్తుంది అంటే ఒక్కొక్క పట్టణానికి ఒక కల్చర్ ఉంటుంది. చూడండి, దెర్ ఈస్ అ హైదరాబాదీ కల్చర్, దెర్ ఈస్ అ బెంగళూరు కల్చర్, దెర్ ఈస్ అ బాంబే కల్చర్. బాంబే కల్చర్ డ్రెస్సింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. హైదరాబాదీ కల్చర్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇఫ్ యూ గో టు వైజాగ్, దట్ కల్చర్ ఈస్ టోటలీ డిఫరెంట్. దేర్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు ఫంక్షన్స్ చేసే విధానము కానీ, ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఎందుకు ఒక పట్టణం మీద మొత్తానికి ఇలాగ తీర్పు వస్తుంది అంటే వాళ్ళ కల్చర్ అంతా కూడా ఆటోమేటిక్ ఒకటేలాగా. అక్కడ ఇక్కడ కొంచెం తేడాలున్నా దే ఆర్ గోయింగ్ ఆన్ ఎ బేసిక్ ట్రాక్, అంటే ట్రైన్ ట్రాక్ వెళ్తున్నట్టుగా వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ మాట తీరు అవన్నీ కూడా ఒకే ట్రాక్ లో వెళ్తూ ఉంటాయి. అక్కడిక్కడ కొన్ని తేడాలు ఉంటాయి. సో కాబట్టి అందరి మీదకి ఒకే ఉగ్రత వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు యెరూషలేము విషయానికి గనక మనం వస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధపెడుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు, నా ప్రజలారా మీ నాయకులు త్రోవ తప్పించేవారు. ఇక్కడ మెయిన్ అక్యూజేషన్ దేవుడు ఎవరి మీద చేస్తున్నాడంటే నాయకుల మీద. యెరూషలేములో ఇశ్రాయెల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు జూయిష్ పీపుల్ ఆర్ ఆన్ రోడ్స్ అగైన్స్ నెతన్యాహు. ప్రెసిడెంట్ నెతన్యాహు వ్యతిరేకంగా వాళ్ళు తిరిగి మాకు యుద్ధం వద్దు అని చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే రష్యా యుక్రెయిన్ లో జనాలు అడగల, రాజులు యుద్ధాలు చేసుకుంటే జనాలు సఫర్ అవుతున్నారు. ఇలాగా రాజులు రాంగ్ డెసిషన్ తీసుకుంటే జనాలు నిట్టూర్పులు వస్తాయంట జనాలకి. సో ఇలాగా రాజులు జనాలను త్రోవ తప్పిస్తారు. అయితే ఈ యెరూషలేము ఈ ఎగ్జైల్ పీరియడ్ లో ఏం జరిగిందంటే, నెబుకద్నెజర్ రాజు ఏలుతా ఉంటే రాజులు ప్రొక్లమేషన్స్ చేస్తున్నారు, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఈ నెబుకద్నెజర్ రాజు ఎంత, ఆయన లెక్కెంత, ఆయనను పడగొడదాం మనమని జనాల మైండ్ ని వీళ్ళు పాడు చేస్తుంటే జనాలు కూడా ఆ ఉద్రేకమైన మెసేజెస్ కి విని వీళ్ళు కూడా ఉద్రేకపరచబడి నెబుకద్నెజర్ కు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి, ఇక నెబుకద్నెజర్ కోపం వస్తుంది, మీరెంత మీ లెక్కంతా గింత దేశం నా మీదకి వస్తారని ఆయన కోపంతో మొత్తం గుడి గులగొట్టి మొత్తం పాడుదిబ్బగా చేసి వచ్చేస్తాడు. అంటే ఏంటి, పాపం ప్రజలు బాగానే ఉన్నారు, ఉద్రబాబు దేవుడు ఏర్పరచుకున్నాడంటే నెబుకద్నెజర్ని. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, మనం ప్రశాంతంగా లోపడదాం, ఒక 70 సంవత్సరాలు ఓపిక పడదాం, దేవుడు మనకు విడుదల ఇస్తాడులే అని అనుకుంటే లెక్క వేరే ఉండేది. అలాగ అనుకోలే, వీళ్ళు అనుకోలేదు, జనాలను అనుకోనివ్వాల. ఇర్మియా ప్రవక్త మాటలు రాజులు వినలా, జనాలను విననివ్వాల. వీళ్ళ యొక్క ప్రొక్లమేషన్స్ తో వీళ్ళ మైండ్ సెట్ అంతా జనాల మీద రుబ్బి మొత్తం జనాలంతా కూడా పాడైపోయేటట్టు, యెరూషలేం అంతా కూడా పాడైపోయేటట్టు చేశారు. ఎందుకు యెరూషలేం పాడుదిబ్బగా మారింది అంటే వాళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల, వాళ్ళ రాజులు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల. అందుకే మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి పాడుదిబ్బ లాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకబ్బా ఇలాగ వచ్చిందంటే, మనము రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఉంటాం, మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్స్ తో ఉండుంటారు. వాళ్ళు మనకు రాంగ్ డెసిషన్స్ ఇచ్చి రాంగ్ వేలో నడిపించి, ఆ నడిచినంత మట్టుకు ముందుకెళ్ళినంత మట్టుకు అది మనకు రాంగ్ అనిపిస్తుంది, కరెక్ట్ అనిపిస్తుంది. మునిగినప్పుడు అర్థమవుతుంది, ఏంద్రబాబు నేను ఇలాగే చేశానని అర్థమవుతుంది. సో కాబట్టి ఈ రాంగ్ డెసిషన్స్ లోనికి వెళ్లకుండా ఉండాలంటే దేవునితో సహవాసం చాలా ఇంపార్టెంట్. అప్పుడు యూదులకు మిస్ అయింది అదే, ఇప్పుడు చాలా సార్లు మనం పడిపోయినప్పుడు కూడా మిస్ అయ్యేది అదే. సో చూడండి, చాలా సార్లు దేవునితో సహవాసం లేకపోతే దేవుడి చిత్తములో ఉన్నప్పటికీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. సపోజ్ మీరు ఒక దేశానికి వెళ్ళారు, దేవుని చిత్తంలోనే ఆ దేశానికి వెళ్ళారు, అన్ని బాగుంటాయా? ఒక్కొక్కసారి మీరు దాంట్లో ఉండలేకపోవచ్చు. చూడండి, నేను కూడా ఈ దేశానికి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు నాకు అసలు ఉండాలనిపిలా, వెళ్ళిపోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలా, కెనడాకి వెళ్ళిపోవాలా, యూకేకి వెళ్ళిపోవాలా, లేకపోతే కనీసం పక్క దేశానికన్నా వెళ్ళిపోవాలా, ఏదో ఒకటి రాసి వెళ్ళిపోవాలి. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ టు దిస్ ప్లాన్. ఏముందని ఈ దేశంలో, ఎందుకున్నాను ఇక్కడ, ఏం జరుగుతుందని ఇలాగ అనిపించేది. అంటే ఐ మీన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని పర్ఫెక్ట్ ప్లాన్ లోనే ఉన్నాను, కానీ నా మైండ్ ఇంకా ఫిక్స్ కాల. చాలా మంది మ్యారేజెస్ కూడా దేవుని పర్ఫెక్ట్ ప్లాన్ లోనే ఉంటాయి, కానీ వాళ్ళ మైండ్ సెట్ ఫిట్ అవ్వదు. వాళ్ళ మైండ్ సెట్ ఫిట్ అవ్వక ఆ మ్యారేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ మ్యారేజ్ ప్రాబ్లం ని చూసి పెళ్లి చేసిన వాళ్ళకి ఎందుకు చేసినరా బాబు అన్న ఏడుపుచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకు, అది దేవుడి చిత్తమే కావచ్చు, కానీ ఆ పిల్ల సెట్ అవ్వట్లా, పిల్లోడు సెట్ అవ్వట్లా, దేవుడి చిత్తానికి సెట్ అవ్వట్లా వాళ్ళు. అలాగా చాలా మంది దేవుడి చిత్తంలో చేసుకున్న వాళ్ళు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్న పరిస్థితి. దేవుడి చిత్తంలో ఒక దేశానికి వెళ్ళిన వాళ్ళు కూడా భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్న పరిస్థితి, కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినా కూడా భయంకరమైన పరిస్థితి. మరి ఏంటండి, చిత్తంలో ఉన్న బాలేదు పరిస్థితి, చిత్తం లేకున్నా బాలేదు పరిస్థితి, మరి ఎందుకు, ఎలాగుండాలి మేము, ఎందుకు మరి దేవుడి చిత్తాన్ని చేయాల్సిన అవసరం ఏముందంటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడి చిత్తములో ఉన్నప్పుడు వచ్చిన శ్రమలు మహిమలోనికి తీసుకెళ్తాయి, దేవుడి చిత్తములో లేనప్పుడు వచ్చిన శ్రమలు నాశనంలోనికి తీసుకెళ్తాయి. అర్థమవుతుందా? దేవుడి చిత్తంలో ఉన్నా శ్రమలు వస్తాయి, లేకున్నా శ్రమలు వస్తాయి. చిత్తములో ఉన్నప్పుడు వచ్చిన శ్రమలు మహిమలోనికి తీసుకెళ్తాయి, చిత్తములో లేకుండా వచ్చిన శ్రమలు, ద ప్రాబ్లమ్స్ వితౌట్ గాడ్స్ విల్ ఆర్ అవుట్ సైడ్ గాడ్స్ విల్ టేక్ us టు డిస్ట్రక్షన్ లోనికి మనల్ని నడిపిస్తాయి. అయితే ఇక్కడ యెరూషలేములో ఉన్న వాళ్ళు దేవుడి చిత్తములో ఉన్నారు, కానాన్లోనే ఉన్నారు, కానీ కానాన్లో వాళ్ళు ఫిక్స్ అవ్వట్లా, దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఫిక్స్ అవ్వట్లా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఫైనల్ గా వాళ్ళ పరిస్థితి ఏమైంది, కష్టాలు వాళ్ళకు వచ్చాయి, కష్టాలు శ్రమలు వాళ్ళకు వచ్చాయి, కానీ ఇవి మహిమకరంగా ఉండే ఆ టైంకు మాత్రం డిస్ట్రక్టివ్. కానీ దానియేలు, నెహెమ్యా, ఇజ్రా ఇట్లాంటి వాళ్ళు మొరపెట్టి ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళ మొరను బట్టి తర్వాత మహిమకరంగా మారింది. కానీ యాక్చువల్ గా చాలా మందికి అయితే డిస్ట్రక్షన్ వచ్చింది. ఇక్కడున్న రాజులు తప్పుదారి పట్టించారు. చాలా సార్లు మనము కూడా తప్పుదారి ఎందుకు పట్టిస్తామంటే మనల్ని నడిపించే
వాళ్ళు, మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు తప్పుడుగా ఉండడం బట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మన హృదయానికి కరెక్టే అనిపిస్తుంది, ఎవరో వచ్చి ఏదో ఒక సలహా ఇస్తారు, అరే ఈ సలహా ఏదో బాగుంది కదా అనుకుంటాం, ఆ సలహాని బట్టి మొత్తానికే పోద్ది. సో అలాగా మన సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా కరెక్ట్ గా ఉండాలి, నడిపించే నాయకులు చాలా కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మైండ్ ను పాడు చేసేదంతా నాయకులే. స్పిరిచువాలిటీలో కూడా అంతే, నీ బుద్ధి సరిగ్గానే ఉంటుంది, నాయకులను చూసి బుద్ధి పాడైద్ది, అలాగే పోద్ది ఒక్కొక్కసారి. సో కాబట్టి నాయకులను సరిగ్గా ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. కానీ యెరూషలేము పరిస్థితి అలాగైందంట, నాయకులను సరిగ్గా ఎన్నుకోలేదంట. కాబట్టి జాగ్రత్త. హూ ఇస్ యువర్ స్పిరిచువల్ లీడర్, హూ ఇస్ యువర్ మెంటర్? మీ మెంటర్ ఎవరు, మీ స్పిరిచువల్ లీడర్ ఎవరు? కరెక్ట్ గానే ఎంచుకున్నారా? వాళ్ళ నిర్ణయాలను బట్టి జీవితం కట్టబడుతుందా, కూలబడుతుందా? భయంలోకి వెళ్తున్నారా, ధైర్యంలోకి వెళ్తున్నారా? మంచి నాయకత్వం ధైర్యములోనికి, విజయములోనికి, జయించే దానిలోనికి నడిపిస్తుంది. కానీ చెడ్డ నాయకత్వం పాపములోనికి, పడిపోవడంలోనికి నడిపిస్తుంది. కాబట్టి మంచి నాయకులను ఎన్నుకోవడం ఎంతో ఎంతో ముఖ్యం, రైట్? స్పిరిచువల్ గా కూడా. ఓకే. తర్వాత వారు త్రోవలను జాడను చెరిపివేదురు, యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శ చేయుటకు లేచి ఉన్నారు. సో ఈ జనాలు ఏం చేస్తున్నారు? నాయకులు చెప్పిన మాట వింటున్నారు, కానీ ఒక్కరన్నా మోకరించి అయ్యా తండ్రి నీ చిత్తం ఏంటని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కాబట్టి దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మరి నేను తప్పు చేసినప్పుడు దేవుడు నన్ను సరి చేయొచ్చు కదా అంటే కరెక్టే, నువ్వు మాట దేవుడిని అడగొచ్చు కదా, మరి అదెందుకు వెలగట్లా? అవునా కదా? నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను లాగొచ్చు కదా అంటే దేవుడేమి రాక్షసుడు కాదు, వచ్చేసి నిన్ను బలవంతంగా లాక్కొని పోవడానికి. హీఈస్ అ డిగ్నిఫైడ్ గాడ్, హీఈస్ అ గాడ్ విత్ ప్రిన్సిపల్స్. ఆయనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నువ్వు అడిగితే తప్పకుండా చేస్తాడు, అడిగేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు. సో కాబట్టి ఒక మాట నువ్వు అడగాల్సింది, అడిగితే పరిస్థితి వేరేగా ఉండదు. అడగలేదు కాబట్టి ఏమైంది? డిస్ట్రక్షన్ వచ్చింది. కానీ ఇప్పుడైనా రిపెంట్ అవ్వాలి. సో కాబట్టి దేవుణ్ణి అడగకుండా మనకి ఏదైనా శ్రమలు వస్తే దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి మనకి ఎలాంటి అధికారము లేదు. కానీ దేవుణ్ణి బ్లేమ్ చేయకుండా మనము దేవుని మీద ఆధారపడి పశ్చాత్తాపడితే పరిస్థితులు చక్కదిద్దబడతాయి, రైట్? తర్వాత 14వ వచనం, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు, మీరే ద్రాక్ష తోటను తినివేసిత్రి, మీరు దోచుకోయిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలో ఉన్నది. చూడండి, ఇదన్నమాట యెరూషలేము పరిస్థితి. దరిద్రుల సొమ్ము దోచుకొని వాళ్ళు లోపల పెట్టుకుంటున్నారంట, దరిద్రుల సొమ్ము తీసుకొని వాళ్ళు దాచేసుకుంటున్నారంట. అంటే ఇది వ్యాపారంలో జరుగుతుంది, హాస్పిటల్స్ లో జరుగుతుంది, ఒక్కొక్కసారి కొందరి జీవితాల్లో సేవలో జరుగుతుంది, లేకపోతే వేరే పరిస్థితుల్లో ఉద్యోగాల్లో జరుగుతుంది, బాగా పనిచేయించుకొని జీతాలు ఇవ్వకుండా అలా కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాగ రకరకాల పరిస్థితులు, దోచుకునే పరిస్థితులు లోకంలో కూడా జరుగుతున్నాయి. యెరూషలేము మీదకి వచ్చిన పరిస్థితులు లోకం మీద కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడాలని దేవుడు ప్రాఫిటిక్ గా ఇశ్రాయేలు వారితో, యూదుల వారితో అప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, రైట్? తర్వాత నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖమును నూరి మీరేమి చేయుదురు అని ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, దేవునికి చాలా కోపమైన పని బీదలను వెక్కిరించినా ఆయనకు నచ్చదు, బీదలను అనగొట్టిన ఆయనకు నచ్చదు, బీదలకు సహాయం చేయకుండా వాళ్ళని ఇంకా దోచుకుంటే ఇంకా అసహ్యం. అయితే యెరూషలేము మీదకి ఇంత కోపం రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే బీదలను వాళ్ళు అనగొట్టారు, బీదలను దోచుకొని వీళ్ళు జలసాలు చేయడం మొదలు పెట్టారు. కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. సో మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లు. సో ఇక్కడి వరకు 15వ వచనం వరకు పరిపాలన గురించి చెప్పాడు. అంటే వాళ్ళ బాస్ బీదగా ఉన్న పనివాడిని ఎలాగ చూసుకుంటున్నాడు, తర్వాత వాళ్ళ న్యాయాధిపతులు లేకపోతే వాళ్ళ అధికారులు, వాళ్ళ రాజులు జనాల మైండ్ని ఎట్లా పాడు చేస్తున్నారు, అసలు ఎందుకు ఉగ్రత వస్తుంది? రాజులు సరిగ్గా లేరు, జనాల మైండ్ పాడు చేస్తున్నారు, జనాలు సరిగ్గా లేరు, దేవుణ్ణి అడగట్లేదు. తర్వాత ఉన్న చిన్న చిన్న న్యాయాధిపతులు, చిన్న చిన్న లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ జనాలను దోచుకొని డబ్బు జలసాలు సంపాదించుకుంటా పేదలను అనగొడుతున్నారు. పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. నన్ను ఏం చేయమంటావు శిక్షించకుండా? దేవుడి యొక్క క్రియలను జస్టిఫై చేస్తున్న ప్రవచనం ఇది, రైట్? 16వ వచనం, మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రే మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకులతో నడుచు, తమ కాళ్ళ గజ్జలను మోగించుచున్నారు. సో సియోను కుమార్తెలు ఏం చేస్తున్నారంట? దిస్ ఈస్ ద లస్ట్ ఇన్ ద సిటీ. చూడండి, కొన్ని సిటీస్ లో లస్ట్ ఎక్కువ ఉంటది. సో బాంబేకి వెళ్ళినప్పుడు అండి, అక్కడ ఈ స్పిరిట్, లస్ట్ స్పిరిట్ చాలా ఎక్కువ. నేను బాంబే ఎయిర్పోర్ట్ లో దిగాను, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ రల్మ్. అంటే నేను మర్చిపోయా ఇట్ ఈస్ బాంబే అని. ఫ్లైట్ దిగాను, మర్చిపోయి ఆలోచిస్తారు, అంతా డిఫరెంట్, జనాలు డిఫరెంట్ గా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్స్ డిఫరెంట్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లస్ట్ అరౌండ్. ఏంటిది ఎలాగుంది అంటే అప్పుడు గుర్తుకొచ్చింది, దిస్ ఇస్ బాంబే, దిస్ స్పిరిట్ ఈస్ రూలింగ్ దిస్ సిటీ అని. సో ఇంకొక సిటీకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ దిస్ సిటీ, ద ప్రైడ్ ఈస్ రూలింగ్ దిస్ సిటీ. ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ అదొక రల్మ్, ద ప్రైడ్ విల్ బి రూలింగ్ దట్ సిటీ. ఏమన్నంటే హమ్ ఢిల్లీ వాళ్ళే అంటారు, ఏమనంటే హమ్ ఢిల్లీ వాళ్ళే అంటారు, ఢిల్లీ మే ఐసా హీ హోతా హై, ఢిల్లీ మే ఐసా హీ తో హోతా హై అంటారు. అంటే ఏంటి? ఢిల్లీ అన్న ప్రైడ్ అనమాట వాళ్ళకి, రాజధాని అన్న ప్రైడ్. కొన్ని ఏరియాస్ లో సెన్స్ అయిపోతారు, అంటే కొంచెం స్పిరిచువల్ గా సెన్సిటివ్ గా ఉంటే దిస్ స్పిరిట్ ఈస్ రూలింగ్ దిస్ సిటీ, దిస్ స్పిరిట్ ఈస్ రూలింగ్ దిస్ సిటీ, దిస్ నేషన్ అనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ యెరూషలేములో ఏ యొక్క స్పిరిట్ అంటే ఎలాంటి బంధకాలు ఎక్కువ పనిచేసిన, అహంకారం అనే బంధకం, తెలివిలేని బంధకం, దారి తప్పించే బంధకం, దేవుడికి వ్యతిరేకమైన బంధకం, దానితో పాటు లస్ట్ అనే బంధకం కూడా. ఆడపిల్లలందరిని అట్రాక్ట్ చేస్తా ఉన్నారంట. సో భయంకరంగా
వ్యభిచారంగా వేషల్లాగా తిరుగుతూ ఉన్నారంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ అలంకారం అంతా చెప్తున్నాడు. చెవులకు తగిలించుకుంటున్నావు, జడలకు తగిలించుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఇంత అలంకారం చేసుకొని నువ్వు ఫుల్గా ఇలాగ లస్ట్ లో తిరుగుతున్నావు కదా, నీ మొత్తం బోడగుండ అయిపోతుంది, నీ అందం అంతా పోతుంది, వాతలు పడేటట్టు అయిపోతుంది నీ పరిస్థితి, ఈ లస్ట్ కి తగిన ప్రతిఫలం దొరుకుద్ది అని. అందుకే లస్ట్ ద్వారా వచ్చే రోగాలు చాలా భయంకరపడి ఎయిడ్స్ జబ్బు వస్తుంది. ఎలాగైపోతారంటే ఎంత అందమైన వాళ్ళు కూడా వికారంగా అయిపోతారు, ఎయిడ్స్ వచ్చేస్తాయి, చాలా భయంకరం. ఇలాగా ఎస్టీడీస్ అంటారు. ఇలాగా లస్ట్ ద్వారా వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా చాలా వికారంగా తయారైపోతారు. తెల్లగున్న వాళ్ళు నల్లగా అయిపోతారు, చూడలేము అసలు వాళ్ళు. చాలా భయంకరమైన పరిస్థితి. అంటే ట్రీట్మెంట్ వచ్చి కొందరు బతుకుతున్నారు దేవుని కృపలో, కానీ నిజంగా ఒకవేళ ట్రీట్మెంట్ కి కూడా రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎందుకు తీర్పు వస్తుంది అంటే నాయకులు సరిగ్గా లేరు, జనాలు సరిగ్గా లేరు, ఆడోళ్ళు సరిగ్గా లేరు, పిల్లలు సరిగ్గా లేరు, పిల్లలు పెద్దలకు గౌరవిస్తలేరు, పనోళ్ళు సరిగ్గా లేరు, అధికారులు సరిగ్గా లేరు. పనోళ్ళేమో అధికారులకు ఎదురిస్తున్నారు, అధికారులేమో పనోళ్ళని దోచుకుంటున్నారు. అసలు ఏం బాగుంది ఇక్కడ? ఓవరాల్ గా చూద్దామంటే మొత్తం విగ్రహాల దగ్గర పోయి, చిల్లంగి వాళ్ళ దగ్గరికి, సోదగాన్ల దగ్గర పోయి మీ ఇష్టం వచ్చిన ప్రవచనాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. లాస్ట్ కు పసక పండు రోజు వచ్చి బలులు అర్పిస్తే అవి నాకు ఇష్టమా, నాకు వెక్కసమైనవి, మీ మీదకు తీర్పు వచ్చేది అని మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు అసలు ఎందుకు తీర్పు వస్తుంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ బ్యూటీ ఏంటంటే, సో మీకు రిస్టోరేషన్ ఖచ్చితంగా వస్తుంది, కానీ మీరు మారు మనసు పొందాలా, పశ్చాత్తాపడాలా. నేను దీర్ఘకాలము కోపపడే దేవుడని కాదు. మై యాంగర్ ఈజ్ నాట్ ఫర్ లాంగ్ టైమ్, ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టైమ్, బట్ ఐ వాంట్ యూ టు బి కరెక్టెడ్. ఎందుకు కరెక్ట్ అవ్వాలా? నా ఒక 600 సంవత్సరాల తర్వాత ఏసే వస్తాడు. ఒక ఏసే వచ్చిన తర్వాత ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది, మీకు రక్షణ వస్తుంది. ఆ రక్షణను మీరు పొందుకోవాలంటే ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే మీరు రక్షణ పొందుకోలేదు. కాబట్టి ఇప్పుడే ప్రక్షాళన జరగాల్సిందే అని ప్రక్షాళన మొదలుపెట్టి వాళ్ళ రక్షణ నిమిత్తం దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. మరి మనం ఏం నేర్చుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. లస్ట్ ఉన్న తీర్పులు వస్తాయి. అందం చూసి ఎగిసి పడుతున్నావా, ఒకరోజు బోడినెత్తి అయిపోయి వికారంగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో వస్త్రధారణలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదేసుకున్నా ఏం కాదు, కానీ మోడెస్టీ మిస్ అయితే మాత్రం లస్ట్ ప్రమోట్ అవుతుంది. అర్థమవుతుందండి? మోడెస్టీ మిస్ అయితే లస్ట్ ప్రమోట్ అవుతుంది, లస్ట్ ప్రమోట్ అయితే శిక్షావిధి వస్తుంది, శిక్షావిధి వస్తే జీవితం నాశనం అవుతుంది. సో కాబట్టి మోడెస్ట్ గా ఉండడం చాలా అవసరం. మోడెస్ట్ గా ఫుల్ గా కవరింగ్ గా ఉండడం మంచిది, ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఇవన్నీ కనుక మనం కంటిన్యూస్ గా సెల్ఫ్ చెక్ చేసుకుంటుంటే రాబోయే ఉగ్రతలోనికి, శిక్షావిధిలోనికి మనం వెళ్లకుండా దేవుని మహిమలోనికి, ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళగలుగుతాం. సో హోప్ యు గాట్ ఇట్. సో బీ బ్లెస్డ్, బీ కామ్, సో బీ అకార్డింగ్ టు ద వర్డ్, వాక్యానుసారంగా ఉండి, కామ్ గా ఉండి, ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి, ఎక్కువ హడావిడి పడి, హంగామా పడిపోయి, టెన్షన్ పడిపోయి అది ఇది కాకుండా ప్రశాంతంగా దేవుడి దగ్గరకు వచ్చి మనము వాక్యాన్ని కనుక నేర్చుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేదేవా. ఈ రోజు మీరు మాతో మాట్లాడాడు నాయన. మరి యెరూషలేము మీదకి ఉగ్రత రావడానికి కారణాలు మీరు చాలా క్లియర్ గా చెప్పారు ప్రభా. మరి ఒక్కొక్కసారి మా జీవితాలు కూడా చూసుకోకుండా ఇలా ఉండి ఉగ్రతకు పాత్రులుగా మార్చబడతాం నాయన. మీ కృప కుమ్మరించి సెల్ఫ్ చెక్ చేసుకునే నాయన ఆ యొక్క ఫేవర్ మీరందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఆ లస్ట్ నుంచి విడుదల చేస్తున్నామంలో, అహంకారం నుంచి విడుదల చేస్తున్నామంలో, అయ్యా ఆ చెడ్డ గైడెన్స్ నుంచి విడుదల చేస్తున్నామంలో, రాంగ్ గైడెన్సెస్ నుంచి ఇప్పుడే విడుదల చేస్తున్నాంలో, సంపూర్ణ విడుదల, స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.